ప్రభుత్వం చెత్త తీయలేదు కానీ చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా. ఇంకో పక్కన మీరు చూస్తే మీ యొక్క భూమి, మీ పెద్దలు ఇచ్చిన భూమి, వారసత్వంగా వచ్చిన భూమి, మీరు కష్టార్జితం సంపాదించుకున్న భూమి, ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తణుకనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు, పెద్ద స్కామ్. మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం, రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం. ఇలాంటి ఒకటి రెండు కాదు. భూమి మీది, మీ భూమి పైన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మేస్తే మీదేయాలా, లేకుంటే మీకు ఇచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప. అందుకే నేను ఒకే మాట చెప్పాను, తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ ఆస్తులపైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 22A అంటే గవర్నమెంట్ భూముల కింద పెట్టేశారు. ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం.